ఫ్రెండ్స్, నేషనల్ హైవే 65లో ముఖ్య మార్గం హైదరాబాద్ నుంచి విజయవాడ. ఈ హైవే ప్రస్తుతం 4 లేన్ ఉంది. దీన్ని 6 లేన్గా అప్డేట్ చేయబోతున్నారు. ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎకమంలోకి వెళ్తే ఈ బ్లాగ్ మనం చూపుతున్నాం అంటే మన నేషనల్ హైవే 65ని 6 లేన్కి అప్డేట్ చేస్తున్నారు. అదేనండి, మన మచిలీపట్నం పూణే హైవే ఉంది కదా, ఈ హైవేని 6 లేన్గా అప్డేట్ చేస్తున్నారు. మీకు నేను ఆల్రెడీ హైదరాబాద్కి అటువైపు వర్క్ నేను చూపించాను. ఇప్పుడు హైదరాబాద్కి ఇటువైపు అంటే టువర్డ్స్ విజయవాడ వైపు ఈ రోడ్ వర్క్ నేను చూపించబోతున్నాను. అండ్ దాంతోపాటు ఈ హైవేలో ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అవి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనకి ఈ హైవేలో ఎక్కడెక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయి అండ్ 6 లేన్గా ఎక్కడ చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం అయితే చూస్తాం. ఫస్ట్ మనమైతే మ్యాప్లో ఈ హైవే గురించి కొన్ని విషయాలు తెలుసుకొని తర్వాత విజువల్స్ అయితే చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే పూణే నుంచి మచిలీపట్నం వరకు ఉన్న నేషనల్ హైవే 65. ఇది టోటల్గా 841 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ హైవేలో ముఖ్యంగా రద్దీగా ఉండే పార్ట్ ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉండే నేషనల్ హైవే 65లో స్ట్రెచ్. సో ఈ హైవేని ప్రస్తుతం 6 లేన్గా ఎక్స్టెండ్ చేయబోతున్నారు. దీని గురించి మనం విజువల్ చూస్తున్నప్పుడు ఇంకా డీటెయిల్ తెలుసుకుంటాం. మీకు నేను మ్యాప్ ఎందుకు చూపిస్తున్నా అంటే మ్యాప్లో మనకి ఎక్కడెక్కడ వర్క్ జరుగుతుందో మీకు తెలియడానికి. సో హైదరాబాద్లోని మనకైతే సంగారెడ్డి దగ్గర వర్కే జరుగుతుంది. సో ఈ వర్క్ నేను ఆల్రెడీ మీకు చూపించాను. మీరు కనుక చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ దగ్గర ఓఆర్ఆర్ ఉంది కదా, ఓఆర్ఆర్ దాటిన తర్వాత మనకి కొంచెం దూరం వరకు కంప్లీట్గా 6 లేన్ అయితే ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంటుంది. తర్వాత ఈ హైవేలో ముఖ్యంగా జరుగుతున్న వర్క్ ఏంటంటే చిట్యాల ఉంది కదా, చిట్యాలకు ముందు ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, 6 లేన్ ఫ్లైఓవర్. అలానే చిట్యాల్లో కూడా ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ 2 ఫ్లైఓవర్ని నేనది మీకు వర్క్ని చూపిస్తాను. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మన నేషనల్ 65లో సూర్యాపేటకు ముందు ఖమ్మం వెళ్ళే రూట్ వస్తుంది కదా, ఆ రూట్ దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒక ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సూర్యాపేటలో కూడా ఫ్లైఓవర్ వర్కే జరుగుతుంది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ప్రతిదీ కూడా సపరేట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకు తెలిసిందే కదా, కోదాడ దగ్గర ఆల్రెడీ ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు. అండ్ సింగిల్ రమ్మడ్ ఫ్లైఓవర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి 6 లేన్ రోడ్ అయితే ఉంటుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మన నందిగాం ఉంది కదా, నందిగాం దగ్గర కూడా వర్క్ జరుగుతుంది. ఈ వర్క్ నేను మీకు చూపించలేకపోతున్నాను, బట్ తొందరలో ఈ వర్క్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మీకు అర్థమైందిగా మన హైదరాబాద్ విజయవాడ హైవేని ఎలా డెవలప్ చేయబోతున్నారు. మరి చూసారుగా మ్యాప్లో, మరి విజువల్స్ చూస్తారా? వెళ్దాం విజువల్స్ చూడడానికి, చలో. ఫ్రెండ్స్, చూసారా, మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యాప్లో నేషనల్ 65 గురించి. అండ్ అలానే ప్రస్తుతం మనం ఎక్కడెక్కడ వర్క్ చూస్తాం అనేది. సో మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుందో, చలో. హైదరాబాద్ నుండి విజయవాడ సౌత్ ఇండియాలోనే అత్యంత రద్దీగా ఉండే హైవే మార్గాల్లో ఒకటి. ఈ NH65 హైవేని ప్రజలు, వ్యాపారం మరియు వాణిజ్య రవాణాలకు కీలక మార్గం. కానీ రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా ఈ రోడ్డును విస్తరించడం అత్యవసరంగా మారింది. ఈ వీడియోలో ఈ 6 లేన్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న మార్పులు, ప్రస్తుతం జరుగుతున్న చేంజెస్ గురించి మరియు ప్రయాణదారులకు కలిగే లాభాల గురించి మనం తెలుసుకుందాం. ఈ నేషనల్ హైవే 65 NH65 మహారాష్ట్రలోని పూణే నుండి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం వరకు వెళ్తుంది. అందులో అత్యంత రద్దీగా ఉండే భాగం హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఉండే 275 కిలోమీటర్లు. దీనిని 4 లేన్ల నుంచి 6 లేన్లుగా విస్తరించేందుకు భారత రహదారి అభివృద్ధి సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో ముఖ్య సమాచారం ఏంటంటే మొత్తం పొడవు 275 కిలోమీటర్లు ఉంటుంది. దీనికోసం ఎంత ఖర్చు చేస్తున్నారంటే 4,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. భారత్మాల పథకం ఫేజ్ 1లో భాగంగా నిర్మాణం చేస్తున్నారు. వేగంగా పనులు పూర్తి చేయడం కోసం ప్యాకేజీలుగా విభజించారు. ఈ రోడ్డు విస్తరణ అవసరం అంటే అవసరమనే చెప్పాలి. ఎందుకంటే ఈ రహదారిపై ప్రతిరోజు సుమారు 60,000 PCU వాహనాలు రాకపోకలు చేస్తుంటాయి. PCU అంటే పాసింజర్ కార్ యూనిట్. ఇది 4 లేన్ల సామర్థ్యాన్ని మించి ఉంటుంది. ట్రాఫిక్ జామ్లు, రోడ్ సేఫ్టీ సమస్యలు, చేరాలనుకున్న టైంకి చేరుకోలేకపోవడం లాంటి సమస్యలు ఎక్కువయ్యాయి. సో అందుకోసమే ఈ రోడ్ని విస్తరణ చేస్తున్నారు. ఇంకా మనం ముఖ్య కారణాలు చూసుకున్నట్లయితే
హైదరాబాద్ మరియు ఏపీ పోర్టుల మధ్య భారీ వాణిజ్య రవాణా జరగాలంటే ఈ హైవేని ఎక్స్టెండ్ చేయాలి. అలానే ఐటీ, ఫార్మా మరియు వ్యవసాయ రవాణాలకు కీలక మార్గం ఈ హైవేనే. ప్రయాణ సమయం తగ్గించి రోడ్ సేఫ్టీ పెంచడం కూడా ఈ హైవేలో ఒక ముఖ్య భాగం. సో ఇవన్నిటిని డెవలప్ చేయాలంటే ఈ హైవేని 6 లేన్గా డెవలప్ చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న డెవలప్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. ఈ విస్తరణ పనులు అనేక ప్యాకేజీలుగా డివైడ్ చేయబడ్డాయి. ఈ హైవే ఆంధ్ర, తెలంగాణ మీదుగా వెళ్తుంది. అయితే మనకి ఎక్కువగా ఈ హైవేలో వెళ్ళేది తెలంగాణలోనే. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పటాన్ చెరువు నుంచి కంది వరకు ఒక ప్యాకేజ్, అది తెలంగాణలో ఉంటుంది. రెండవది సంగారెడ్డి నుంచి సూర్యాపేట, అది కూడా తెలంగాణలో ఉంటుంది. మూడవ ప్యాకేజ్ సూర్యాపేట నుంచి కోదాడ, అది కూడా మనకి తెలంగాణలో ఉంటుంది. తర్వాత నాలుగో ప్యాకేజ్ కోదాడ నుంచి నందిగామ, ఇది మాత్రం ఏపీలో ఉంటుంది. నందిగామ దగ్గర కూడా మనకైతే ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతున్నాయి. అవి నేను మీకు చూపించలేకపోయాను, బట్ తొందరలో అవి కూడా చూపిస్తాను. మీకైతే నేను పటాన్ చెరువు, తర్వాత కంది ఈ ఏరియాలు ఉన్నాయి కదా, ఈ ఏరియాలో వర్క్ ఎలా జరుగుతుంది చూపించాను. మీరు కనుక చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. ఈ హైవేలో ప్రధాన ఫ్యూచర్లు ఏంటంటే హైవేని 6 లేన్గా ఎక్స్టెండ్ చేస్తారు. అంటే రోడ్ వైడనింగ్ అవుతుంది, కంప్లీట్గా 6 లేన్ ఉంటుంది. అండ్ మధ్యలో మనకి డివైడర్ అయితే ఉంటుంది. ఎక్కడైతే సిటీస్ వస్తాయో అక్కడ సర్వీస్ రోడ్లు అయితే వస్తాయి. తర్వాత ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇంకా ఆర్ఓబీలు, ఇంకా ఇంటర్చేంజెస్ కూడా వస్తాయి. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తర్వాత టోల్ ప్లాజాలు వస్తాయి, అత్యవసర సేవలు కూడా ఉంటాయి, రెస్ట్ ఏరియా కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టు 2020 నుంచి 2021లోనే ప్రారంభమైంది. కానీ చాలా చాలా మెల్లగా జరుగుతూ వచ్చే వర్క్స్ అయితే కొన్ని చోట్ల ఇప్పటికీ మనం చూసుకోవచ్చు. మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు కొన్ని ఫ్లైఓవర్ ద్వారా 6 లేన్ హైవే అయితే ఉంటుంది, కొన్ని చోట్ల 6 లేన్ కూడా ఉంటుంది. హైదరాబాద్ ఎంట్రన్స్లో కూడా మనకి ఓవరాల్ ఎంట్రన్స్ వస్తుంది కదా, అక్కడ కూడా 6 లేన్ అయితే ఉంటుంది. తర్వాత మనకి తెలంగాణలో కొన్ని సెక్షన్లు పూర్తిగా వచ్చాయి. అవే మీకు చెప్పే కదా, హైదరాబాద్ ఎంట్రన్స్లో మనకి 6 లేన్ అయితే ఉంటుంది, అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. తర్వాత మనకి కోదాడ నుండి నందిగామ వరకు ఆంధ్రప్రదేశ్లో 70 నుంచి 80% వరకు పనులు అయితే జరిగాయి. మనం చూసుకోవచ్చు, మన నందిగామ దగ్గర కూడా వర్క్ జరుగుతుంది, బట్ నేను ఇది మీకు చూపించలేకపోతున్నాను. అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను. తర్వాత రైల్ బ్రిడ్జెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు చివరి దశకు అయితే వచ్చాయి. మధ్యలో మనకైతే 4 లేన్ ఉంది, దాన్ని కూడా తొందరలోనే 6 లేన్గా అప్డేట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రయాణ అనుభవం పూర్తిగా మారిపోబోతుంది. మనకు వచ్చే లాభాలు ఏంటంటే ప్రయాణ సమయం దాదాపుగా 6 గంటలు పడుతుంది ప్రస్తుతం. ఆ ప్రయాణ సమయం కాస్త 3 నుంచి 4 గంటల వరకు తగ్గుతుంది. రహదారి భద్రత మెరుగవుతుంది. మనకి చాలా వరకు యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి హైవేలో, యాక్సిడెంట్స్ జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. పెద్ద ఎత్తున వాణిజ్య రవాణాకు వేగం మరియు సామర్థ్యం పెరుగుతుంది. పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ సులభమవుతుంది. ఈ ప్రాజెక్టులో అనేక ముఖ్య నిర్మాణాలు ఉంటాయి. ఇవి సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆ హైలైట్స్ ఏంటంటే సూర్యాపేట, చౌటుప్పల్, నార్కెట్పల్లి వద్ద ఫ్లైఓవర్లు వస్తాయి. ఖమ్మం వెళ్ళే హైవే దగ్గర, తర్వాత మనం ముందుకు వెళ్ళామంటే కోదాడ దగ్గర ఆల్రెడీ ఇంటర్చేంజ్ కంప్లీట్ అయింది. అండ్ ఆ తర్వాత ఇబ్రహీంపట్నం వద్ద ఇంటర్చేంజ్లు వస్తాయి. తర్వాత ట్రక్ బేలు, రెస్ట్ స్టాప్లు, టోల్ ప్లాజాలు కూడా వస్తాయి. ఇన్ని హైవేలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా టోల్ ప్లాజా ఉంటుంది. కానీ టోల్ని మనం తగ్గించడానికి ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు. అది అమలుగానే మీతో నేనైతే షేర్ చేసుకుంటాను. అలానే యానిమల్స్ పాస్ అవడానికి కోసం కూడా యానిమల్ అండర్ పాస్ని కన్స్ట్రక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా మనకి ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ బెల్ట్తో కూడిన ల్యాండ్స్కేపింగ్స్ కూడా ఉంటాయి. అంటే బ్యూటిఫుల్ విజువల్స్ కూడా ఉంటాయి. ప్రతి పెద్ద ప్రాజెక్టులకు సహజంగా కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. అవేంటి మనకు తెలిసినవే కదా. ఈ నేషనల్ 65లో కూడా అవే వచ్చాయి. అవేంటంటే పట్టణ ప్రాంతాల్లో భూమి స్వాధీనం ఆలస్యం. అంటే మనకి ఎక్కడైతే సిటీస్ ఉంటాయో ఆ ప్లేస్లో మనం ల్యాండ్ కలెక్ట్ చేయడం కొంచెం కష్టమే. తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత ఇంకా వాటర్ లైనింగ్ షిఫ్టింగ్లు సమస్యలు ఉంటాయి. ఎలక్ట్రిసిటీ లైన్స్ చూసారుగా, మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఎన్ని రోజులుగా ఆగిపోయిందో. ఓన్లీ ఒక్క ఎలక్ట్రికల్ లైన్ షిఫ్టింగ్ వల్లే బైపాస్ అయితే చాలా రోజులు ఆగింది. తర్వాత ఇంకా వర్షాకాలం వస్తే పనులు ఆగిపోతాయి కదా, జరగవు కదా. సో ఇది కూడా ఒక రీజనే. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది ముందు. ఇది వచ్చేసి మన చిట్యాల ముందు జరుగుతున్న వర్క్ అనమాట. ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. దీన్ని నేను సపరేట్గా మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు క్లియర్గా ఈ ఫ్లైఓవర్ని చూపించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
తర్వాత మనం చూస్తున్నట్లయితే మనకి కనిపిస్తుంది ఇది వచ్చేసి మన చిట్యాల్లో కూడా మనకి వర్కే జరుగుతుంది, ఫ్లేవర్ వర్క్. ఇది కూడా నేను డీటెయిల్గా సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో కంప్లీట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం చూస్తున్నట్లయితే రీసెంట్గానే ఒక వీడియో చేశాను, ఇంటర్చేంజ్ వీడియో. మన ఖమ్మం దారాపల్లి అలాగే నేషనల్ హైవే 65 రెండు మెర్జ్ చేస్తున్న ఒక ఇంటర్చేంజ్. ఆ ఇంటర్చేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆ ఇంటర్చేంజ్ వర్క్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు. మీరు కనుక ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో కంప్లీట్ వీడియో ఉంటుంది, చూసేయండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు కనిపించేది మన సూర్యాపేట దగ్గర కూడా ఫ్లైఓవర్స్ జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్స్ గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్న విజువల్స్ ఇంకా డీటెయిల్డ్గా ఈ సూర్యాపేటలో జరుగుతున్న వర్క్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నందిగాం దగ్గర కూడా వర్క్ జరుగుతుంది, అది కూడా నేను మీకు తొందరలో చూపిస్తాను. అలానే మనకి ఓవరాల్ దగ్గరలో కూడా వర్క్స్ జరుగుతున్నాయి, రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ కొన్ని కంప్లీట్ అయ్యాయి. కొన్ని చోట్ల మనకైతే అబ్జర్వ్ చేయొచ్చు 6 లేన్ రోడ్ అయితే ఉంటుంది, కానీ అవి నేను మీకు చూపించలేకపోతున్నా ఎందుకంటే అక్కడ నేను షూట్ చేయలేదు. కానీ షూట్ చేసిన మొత్తం అంతా కూడా మీకు చూపించాను. అండ్ మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లోని సపరేట్ వీడియోస్ అయితే వస్తాయి. ఎలా ఉంది వీడియో, మీకు క్లియర్గా అర్థమైందా? కంప్లీట్గా ఈ హైవేని ఎక్స్టెండ్ చేయబోతున్నారు విషయం మీకు అర్థమైంది కదా. దీంతో పాటు ఇంకొక హైవే కూడా వేస్తున్నారు, హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ వే అని చెప్పి. దాని గురించి డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్తో అండ్ కంప్లీట్ రూట్ మ్యాప్తో వీడియో చేస్తాను. ఈ ప్రాజెక్ట్ గురించి ఫైనల్గా మాట్లాడాలంటే హైదరాబాద్ నుండి విజయవాడ మార్గం దశాబ్దాలుగా 2 రాష్ట్రాలకు మధ్య సంబంధాలను బలపరిచింది. ఇప్పుడు ఇది 6 లేన్లుగా మారటం ద్వారా భవిష్యత్ అవసరాలను తీర్చే స్థాయికి వెళ్తోంది. ఇది కేవలం రోడ్డు విస్తరణ మాత్రమే కాదు, ఇది అభివృద్ధికి దారివేసే మార్గం. మీరు కూడా ఈ మార్గంలో ప్రయాణం చేసి ఉంటే మీ అభిప్రాయాలను, అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసేయండి. సో మరి వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా బ్యూటిఫుల్ విజువల్స్ చూపించాను అనుకుంటున్నాను. అండ్ అలానే అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుందో చూపించాను అనుకుంటున్నాను. ఇంకా మీకైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను నేషనల్ 65లో ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. కంప్లీట్గా మీకు చూపించగా చిట్యాల ద్వారా 2 ఫ్లేవర్లు అవుతున్నాయి, 2 ఫ్లేవర్లు చూపించబోతున్నాను. అండ్ అలానే మన ఖమ్మం తర్వాత సూర్యాపేట హైవే ఉంది కదా, ఆ హైవే దగ్గర కూడా చిన్న వర్కే జరుగుతుంది, అది కూడా మీకు సపరేట్ వీడియో వస్తుంది. అండ్ మళ్ళీ మనకి మన సూర్యాపేట ఉంది కదా, సూర్యాపేట దగ్గర కూడా వర్కే జరుగుతుంది, అది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సపరేట్ వీడియో చేస్తాను. ప్రతిదీ సపరేట్ వీడియో వస్తుంది, ప్రతి వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి వీడియోని ఎండ్ చేద్దామా? మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.